సోదరులు జగదీశ్వర్ నాయుడు గారికి, పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారికి, పెద్దలు దుర్గా గారికి, నారాయణ స్వామి నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి చిత్తూరు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే అసలు అనుకోలేదు ఈ రకంగా కార్యకర్తల్ని కలుస్తానేమో, కలిసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా నాకు లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న రావడం, వెంకటేశ్వర చౌదరి గారు మహిళా దినోత్సవ సందర్భంగా వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్ళిపోవడం అని చెప్పి ముందు అనుకున్నటువంటి కార్యక్రమం. అయితే ఎట్లాగూ చిత్తూరు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి కార్యకర్తలందరినీ కలిసి, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ కార్యకర్తల్ని కలవడం అన్నది జరగలేదు కనుక ఒక్కసారి, ఎందుకంటే మధ్యలో మనందరికీ తెలుసు మనకి ఎన్నికలు రావడం, ఆ తర్వాత మనం సంస్థాగత పరమైనటువంటి పనిలో నిమగ్నం అయిపోవడం, అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనం నిమగ్నమైనటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులైంది. ఒకసారి కలవాలి అనేటువంటి ఆలోచనతోటి ముందు రోజు సాయంత్రం నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ క్షమించాలి, ఒకంత ఆలస్యంగా కూడా నేను సభాస్థలికి వచ్చాను. అయితే తప్పిదం నాది కాదు, వచ్చేటువంటి విమానయాన సర్వీస్ ఏదైతే ఉందో అది కాస్తంత ఆలస్యంగా రావడంతో నేను ఈ సభాస్థలికి ఒకంత ఆలస్యంగా రావడం జరిగింది. కనుక మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం అందరం కూడా చాలా అంకిత భావంతో ఎంత సమయం అయినా సరే వెచ్చించి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదుకు వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందిని మనం పార్టీలోకి కొత్త సభ్యుల్ని చేర్చుకోవాలి అనేటువంటి భావన. ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేసి, ఎప్పటికప్పుడు మేము పార్టీ ఆఫీస్ నుండి మిమ్మల్ని వెనకబడినా, మీకు ఒకంత ఇబ్బంది కలిగింది అని మీరు భావించినా, మీరందరూ కూడా చాలా ఓపికతోటి ప్రజల వద్దకు వెళ్ళి మీరు వారందరినీ కూడా ప్రేరేపిస్తూ వారికి స్ఫూర్తినిస్తూ, మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మనం 25 లక్షల లక్ష్యం ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ 25 లక్షల మందిని కూడా మనం పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మనం ప్రజల వద్దకు వెళ్ళి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పిన వెనువెంటనే ఎవ్వరూ కూడా రెండవ ప్రశ్న వేయకుండా మన పార్టీలో సభ్యులుగా చేరారు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మీరందరూ ప్రత్యక్ష సాక్షి. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, దాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసిందిగా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 1980వ సంవత్సరంలో ప్రారంభమైన నాటికి పార్లమెంట్లో కేవలం 2 పార్లమెంట్ సభ్యులతోటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో విపక్ష పార్టీలన్నీ కూడా నవ్వే, బయట 2 లోపల 2 కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని. బయట 2 ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, ఎందుకంటే వారు కూడా ఎన్నికల్లో అప్పట్లో గెలవలేదు. లోపల ఎవరు 2 అంటే అప్పట్లో గెలిచినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు, వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం వరంగల్ నుండి వచ్చినటువంటి, మీరు చెప్పాలి నాకు పేరు, జంగారెడ్డి గారు. ఎందుకంటే మనకి మన పార్టీ చరిత్ర కూడా తెలియాలి కదా.
సో వరంగల్ నుండి గెలవబడినటువంటి జంగారెడ్డి గారు మరియు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి. అందుకని లోపలిద్దరు బయట ఇద్దరు అని చెప్పి విపక్ష పార్టీలన్నీ కూడా మన చూసి ఎద్దేవా చేసేవి. కానీ ఇటువంటి మహనీయులు ఎందరో అసలు పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి భావన లేకపోయినా, మనం అసలు అధికారంలోకి వస్తామో లేదో అనేటువంటి ఆలోచన, ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్నా వారందరూ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారి బలిదానాన్ని ఇవాళ పునాది చేసుకుని మన పార్టీ 2014వ సంవత్సరంలో 282 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంది. 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 300 ముగ్గురిని గెలిపించుకున్నాము. 2024కి వచ్చేటప్పటికి 240 మందిని, అక్కడ సౌండ్ ఏదో వస్తున్నట్టుంది, జాగ్రత్త, మీరు పక్కన కూర్చునేవారు. 49కి తేడా ఉన్నది కదా అనేటువంటి భావన ఖచ్చితంగా ప్రజల్లో లేకపోలేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఇది ఒకంత మన తప్పిదం కూడా ఉన్నది అనేటువంటి విషయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తించినటువంటి విషయం. కనుక దాన్ని అధిగమిస్తూ ఇవాళ పార్టీని ఎక్కడైనా సరే బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఏ రాజకీయ పార్టీకైనా సరే 2 అంశాలు చాలా చాలా ముఖ్యం. ఒకటి సంస్థాగత పరమైనటువంటి బలం, 2 మన రాజకీయ కార్యాచరణ. ఈ 2 కూడా సవ్యంగా మనం బేరీజ్ వేసుకుంటూ సంయమనంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతుంది. అంటే 6 సంవత్సరాలకు ఒకసారి తిరిగి ప్రాథమిక సభ్యత్వం దగ్గర నుండి మళ్ళీ యాక్టివ్ సభ్యత్వం దగ్గర నుండి అన్ని కూడా సరిచేసుకుంటూ వచ్చేటువంటి క్రమంలోనే ఇందాక నేను చెప్పినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం మనం అందరం కూడా చేసుకున్నాం. అయితే ఇవాళ సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. జాతీయ అధ్యక్షుల నుండి రాష్ట్ర అధ్యక్షుల నుండి మనకి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కింద పునాది ఏదైతే ఉందో ఆ పునాది గనక బలంగా ఉన్నట్లయితే ఎటువంటి మార్పులు జరిగినా, ఎటువంటి అనుకూల ప్రతికూల గాలులు వీచినా కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుకనే పైనుండి ప్రతిసారి మన పెద్దలు మనకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మీరు రాష్ట్ర స్థాయికి వదిలేసేయచ్చు, జిల్లా స్థాయి కూడా మీరు మంచి కమిటీలు వేసుకున్నా కింద ఉన్నటువంటి బూతులు మరియు మండలాలు వాటింట్లో పటిష్టమైనటువంటి కమిటీని గనక మీరు వేసుకోగలిగినట్లయితే భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అవతరించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయం పదే పదే మన పెద్దల పైనుండి చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఆ దిశగా దృష్టి సారించి మనం నిన్న మొన్నటి వరకు బూత్ కమిటీలు అయిన తర్వాత మండల కమిటీలు, మండల ఎన్నిక, మండల స్థాయిలో మండలాధ్యక్షుల్ని కూడా మనం ఎన్నుకోవటం జరిగింది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు ఎన్నిక కూడా మనం చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ప్రతిసారి కూడా పార్టీ ఏమని చెప్తుందంటే ఏకాభిప్రాయంతో అనేటువంటి విషయాన్ని ప్రతిసారి నొక్కి వక్కానిస్తుంది. ఇది ఎందుకు అని అంటే, ప్రత్యేకించి సంస్థాగత పరమైనటువంటి అంశాల్లో ఈ ఏకాభిప్రాయం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదన్నా భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఎన్నికల్లో నువ్వా నేనా అని చెప్పి మనం గొడవ పడవచ్చు, ఒకరితో ఒకరు పోటీ పడవచ్చు. కానీ ఏకాభిప్రాయంతో ఎప్పుడైతే మనం జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, బూత్ అధ్యక్షుల యొక్క నియామకం చేసుకుంటామో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ అధ్యక్షుడికి వారి సహకారాన్ని అందించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. కనుకనే ఏకాభిప్రాయం అనేటువంటి అంశం మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా నొక్కి వక్కానిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా అంతర్గత ప్రజాస్వామ్యం పైనుండి నడ్డా గారు ఈ రాష్ట్ర అధ్యక్షులు వీరు అని చెప్పి వారు చెప్పరు, లేదా రాష్ట్ర అధ్యక్షులు ఈ జిల్లా అధ్యక్షుడు వీరు అని కూడా
రాష్ట్ర అధ్యక్షుడు చెప్పరు, లేదా జిల్లా అధ్యక్షుడు ఈ మండలానికి ఇతనే అధ్యక్షుడు అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం మెండుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే 6 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నిక జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు. ఆ ఎన్నికల్లో మన అధ్యక్షుల్ని మనం ఎన్నుకునేటువంటి పరిస్థితి. కనుకనే ఇంతటి అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది వేరే పార్టీలో ఉన్నది అని చెప్పి నేనైతే భావించడం లేదు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సోనియా గాంధీ మీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ గారి తర్వాత ఎవరు మీ అధ్యక్షుడు అనగానే సమాధానం ఏమని వస్తుంది? రాహుల్ గాంధీ. మన పార్టీలో మనం చెప్పగలమా? నడ్డా గారు జాతీయ అధ్యక్షులు, వారి తర్వాత ఎవరు అధ్యక్షులు అంటే మన దగ్గర సమాధానం ఉన్నదా? భావంతో పార్టీ కోసం పనిచేసినట్లయితే అతను సైతం జాతీయ అధ్యక్షుడు కాగలడు. ఇవాళ చూసినట్లయితే ఒక్కసారి మనం ఉదాహరణ చూడాలని అంటే, నరేంద్ర మోడీ గారు ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబకర్త. ఆయన తన అంకిత భావంతో పార్టీకి సేవ చేసినటువంటి నేపథ్యంలో పార్టీ వారి శ్రమని గుర్తించి ప్రధాని అయ్యేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అదే విధంగా వాజ్పేయి గారు ఒక సాధారణమైనటువంటి ఉపాధ్యాయుడు బిడ్డ. ఆయన కష్టఫలితంగా ఆయన ఏ రకంగా పార్టీకి సేవ చేశారో గుర్తించి పార్టీ ఆయన్ని ప్రధానమంత్రిని చేసింది. రామ్నాథ్ కోవింద్ గారు ఒక సాధారణమైనటువంటి పేద నిమ్న కులానికి చెందినటువంటి వారు, ఎస్సీ కులం నుండి వచ్చినటువంటి వారు. కానీ వారిని సైతం రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఎంతో దూరం పోనవసరం లేదు. మన రాష్ట్రానికి చెందినటువంటి వెంకయ్య నాయుడు గారు, వారు కూడా ఒక చిన్న సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి వారు. కానీ వారిని సైతం ఉపరాష్ట్రపతిని చేసింది కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక సాధారణమైనటువంటి కార్యకర్త ఆయన, కనుక అతను ఆమె ఎవరైనా సరే పార్టీకి అంకిత భావంతో పనిచేసినట్లయితే, సేవ చేసినట్లయితే వారిని ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టేటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుకనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అమితమైనటువంటి గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా గుర్తించవలసినటువంటి అంశం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఇవాళ చూసినట్లయితే మన పార్టీ అధ్యక్షుడిని కేంద్ర బిందువు చేసుకుని పనిచేసేటువంటి పార్టీ. అంటే జాతీయ అధ్యక్షులు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షులకి ఖచ్చితంగా చెప్తారు, నేను మీ రాష్ట్రానికి వస్తున్నాను అని. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కింద ఉన్నటువంటి జిల్లాలకు వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులకి ఖచ్చితంగా చెప్తారు, నేను మీ జిల్లాకు వస్తున్నాను అని. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మండలాలకు వెళ్ళినప్పుడు మండలాధ్యక్షులకి, మండలాధ్యక్షుడు బూతులకు వెళ్ళేటప్పుడు బూత్ అధ్యక్షులకి ఖచ్చితంగా సమాచారాన్ని అందించి అక్కడ కార్యకర్తల్ని సమాయత్తం అవ్వమని, ఆ తరువాతే అక్కడికి వెళ్ళేటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ చూసినట్లయితే మధ్య కుర్చీలో జిల్లా అధ్యక్షులు కూర్చున్నారు. ఎందుకంటే ప్రతి స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులకి పార్టీ ఇచ్చేటువంటి గౌరవం అది. కనుకనే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే జిల్లా అధ్యక్షుడు ఎప్పుడైతే మండలాధ్యక్షుల యొక్క ఎన్నిక అయిపోతుందో ప్రతి మండలాధ్యక్షుని కూడా ఊరేగింపుగా మండలంలో తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అది ఎందుకు అని అంటే, మా పార్టీకి చెందినటువంటి మండలాధ్యక్షుడు ఈయన, వీరికి మేము ఎలాగో గౌరవిస్తాము, బయట ఉన్నటువంటి మీరు కూడా గౌరవించండి అని చెప్పి సూచన ప్రాయంగా చెప్పడానికే మండలాధ్యక్షుని కావచ్చు, అదేవిధంగా బూత్ అధ్యక్షుని కూడా మనం ఆ రకంగా ఒక ఊరేగింపు చేయాలి అని చెప్పి మనం నిర్ణయం చేసుకోవడం జరిగింది. కనుక మనం పార్టీ పద్ధతి ఏదైతే ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు జగదీశ్వర్ నాయుడు గారు చెప్పారు, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి అని. కానీ ఇది కార్యవర్గ సమావేశం,
నేను జిల్లాకి కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి సందర్భంలో మధ్య కుర్చీలో జిల్లా అధ్యక్షుడు కూర్చుంటారు, పక్కనే నేను కూర్చోవాలి. కనుకనే ఆ పద్ధతిని మనం ఫాలో అయ్యాం. మనం కింద వరకు కూడా ఇదే పద్ధతిని అవలంబించాలి. మండలానికి వెళ్తే మండలాధ్యక్షుడు మధ్యలో కూర్చుంటాడు, బూత్కు వెళ్ళినట్లయితే బూత్ అధ్యక్షుడు మధ్య కూర్చుంటాడు. ఎందుకంటే వారిని మనం గౌరవించుకున్నప్పుడే బయట వాళ్ళు కూడా గౌరవిస్తారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. కనుక ఇవన్నీ కూడా సంస్థాగత పరమైనటువంటి విషయాలు. సంస్థాగత పరంగా మనం ఎప్పుడు బలంగా ఉంటాము, మనం శాసించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అది మన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అదేవిధంగా సర్పంచుల యొక్క ఎన్నిక త్వరలో రాబోతుంది. త్వరలో అంటే ఒక సంవత్సర కాలం ఉన్నది, ఎంతో సమయం కాదు. కనుక ఇప్పటి నుండే మనం ఆ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ పార్టీని కనుక మనం బలోపేతం చేసుకోగలిగినట్లయితే మేము ఫలానా వార్డులో ఇంత బలంగా ఉన్నాము, లేదా ఫలానా గ్రామంలో సాధారణంగా సర్పంచ్ ఎన్నిక సింబల్ మీద జరగదు, కానీ ఫలానా వార్డులో మేము బలంగా ఉన్నాము, చిత్తూరులో ఉన్నటువంటి 50 వార్డులో మాకు ఇన్ని వార్డులు మాకు ఇవ్వండి అని మన బలాన్ని చూపించి మనం అన్ని వార్డులు తీసుకునేటువంటి పరిస్థితి చిత్తూరులో ఏర్పడాలి అని అంటే సంస్థాగతంగా మనం అందరం కూడా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం మిత్రపక్షంగా ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఉన్నటువంటి సందర్భంలో మిత్రపక్ష ధర్మాన్ని మనం గౌరవిస్తూ, మిత్రపక్ష ధర్మాన్ని అనుసరిస్తూ మనం వారితో చర్చించి వార్డులు తీసుకునేటువంటి పరిస్థితి చిత్తూరులో ఉండాలి. కనుకనే సంస్థాగత పరంగా మన బలాన్ని పెంచుకునే దిశగా మీరందరూ కూడా దృష్టి కేంద్రీకరిస్తూ మన కార్యాచరణ మనం తయారు చేసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇది సంస్థాగత పరమైనటువంటి అంశం. రెండవ కోణం అని చెప్పాను, రాజకీయ కోణం. ఏ పార్టీకైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకి రాజకీయ కార్యాచరణ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ జిల్లాలోనే కాదు, మండలాల్లోనే కాదు, చివరికి కింద ఉన్నటువంటి గ్రామాల్లో సైతం మనం దృష్టి పెడుతూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షుల వారితో చర్చించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాజకీయంగా కూడా ప్రజల్లో మనం విశ్వాసం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి నిన్న మొన్నటి వరకు 5 సంవత్సరాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మనం మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పి మనం భావించిన అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడిపోయింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మనం కేవలం విద్వేషం, విధ్వంసంతో కూడినటువంటి పరిపాలననే మన రాష్ట్రంలో చూసాం. అవినీతి పేటరేగిపోయింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి అప్పుల ఊబిలోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా నెట్టివేసిందో మీ అందరికీ తెలియనటువంటి అంశం కాదు. ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఎక్కడైతే డబ్బులు చేసుకోవచ్చో డబ్బులు చేసుకుంటూ, అది భూమాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, ఏ అంశాన్ని చూసుకున్నా కూడా మాఫియా పేటరేగిపోయినటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటకు తీసుకుని వస్తూ అభివృద్ధి పదంలో నడిపించుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మనం అందరం ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంలో మనం చెప్పినటువంటి మాట డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని చెప్పి మనం అనుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అని చెప్పి మనం అందరం కూడా ఆకాంక్షించాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మనకి చాలా చాలా అవసరం. అనేక సందర్భాల్లో
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు, మీడియా మాధ్యమంగా ఏ విధంగా కేంద్రం వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తుందో అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సైతం నిర్మలా సీతారామన్ గారు వేదిక మీద ఉంటే వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట కూడా అది, మీ సహకారం లేకపోతే మా రాష్ట్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక మంత్రి గారికి చెప్పినటువంటి మాట. అన్ని విషయాల్లో కేంద్రం తన సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తుంది. ఇవాళ మనం ఒక్కసారి ఆలోచించాలి, మనకి అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. అంతటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం ఉన్నాం. 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఒక తట్టెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా అమరావతి మీద వేయలేదు. వేయకుండా 3 ముక్కల ఆటలాగా 3 రాజధానిని తెర మీదకి తీసుకురావడం జరిగింది. నిన్నో మొన్నో బొత్స సత్యనారాయణ గారు ఏమంటారండి, 3 రాజధానుల గురించి మాట్లాడాలి అని అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నిర్ణయం చేసి మీతో మాట్లాడతాను అని అంటారు. మరి నిన్న మొన్నటి వరకు 3 రాజధానులని ఎందుకు ఆ తెలుగు ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నారో సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత బొత్స సత్యనారాయణ గారి మీద ఉన్నది అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ గా కేంద్రంలో ఏంటి, రాష్ట్రంలో ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అమరావతికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ నిధులు, దీనికి తోడుగా 11,000 కోట్ల రూపాయలు హడ్కో మాధ్యమంగా ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇది మాత్రమే కాదు, అమరావతికి బాహ్య వలయ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు, అనంతపురం నుండి అమరావతిని అనుసంధిస్తూ, ఎందుకంటే రాయలసీమకి అమరావతికి మరి ఆ రకమైనటువంటి కనెక్టివిటీ లేదు అనేటువంటి విషయాన్ని గమనించి 29,000 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి డబ్బులు ఇచ్చినటువంటి నేపథ్యం. ఇవన్నీ కనుక ఒక్కసారి చూసినట్లయితే ఏ మాట అయితే భారతీయ జనతా పార్టీ ముందు నుండి చెప్తూ వస్తుందో, అమరావతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని, మేము దానికి కట్టుబడి ఉన్నాము అని మొదట నుండి భారతీయ జనతా పార్టీ ఏ మాట అయితే చెప్తూ వస్తుందో ఆ మాటకి అనుగుణంగానే ఇవాళ అమరావతికి ఇంత పెద్ద ఎత్తున సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా పోలవరం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. అటువంటి పోలవరాన్ని గత 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రివర్స్ టెండరింగ్ చేస్తాను, డబ్బులు ఆదా చేస్తాను అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నమ్మారు. అయితే ఆయన చెప్పినటువంటి రివర్స్ టెండరింగ్ ఏకంగా పోలవరం నిర్మాణం ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించలేకపోయారు. గత 5 సంవత్సరాల కాలం పోలవరం నిర్మాణం జరగల. కానీ ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవాళ 12,500 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి అందించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రైల్వే జోన్ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వారు వెంటనే రైల్వే జోన్ ని మంజూరు చేసి నిర్మాణం కూడా ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దీనికి తోడు విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. 34 మంది ప్రాణాలు కోల్పోయి, అంటే వారి ప్రాణాలు అర్పించి మన హక్కుగా మన రాష్ట్రానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం తెచ్చుకున్నాం. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో నష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు.
అదానికి ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారం విపక్ష పార్టీలన్నీ కూడా చేశాయి. అయితే అటువంటి సందర్భంలో ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు వారు స్వయంగా విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఇక్కడ మేము ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశమే లేదు, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకుని వస్తాము అని చెప్పి కుమారస్వామి గారు నిక్కచ్చిగా చెప్పారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. వారు తిరిగి వెళ్ళిన వెనువెంటనే 11,440 కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్, ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైడ్రోజన్ ప్లాంట్ ఏదైతే ఉందో, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కేటాయించి విశాఖపట్నంలో ప్లాంట్ పెట్టబోతున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొని వచ్చింది అని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. ఎప్పుడైనా వస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో ఒకంత ఊపిరి పీల్చుకునేటువంటి ఇవాళ విషయాలన్నీ కూడా మనం ఎందుకు నెమరు వేసుకోవాలి. రహదారి 20 కిలోమీటర్ దాని నిర్మాణం కూడా ఇవాళ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇందాక చెప్పాను, అనంతపురం జిల్లా వద్ద కర్ణాటక బార్డర్ ఏదైతే ఉందో అక్కడి నుండి చిత్తూరు జిల్లాలోని కుప్పం వరకు కూడా తమిళనాడులోని కృష్ణగిరి వరకు, కుప్పం మీదుగా వెళ్తుంది కృష్ణగిరి వరకు కూడా 2 వరుసల రహదారి నిర్మాణం ఇవాళ జరుగుతుంది. ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి వనరులే, రాష్ట్రం కాదు. అదేవిధంగా చిత్తూరు నాయుడుపేట మధ్యన 140 కిలోమీటర్ల 6 వరుసల ఎక్స్ప్రెస్ వే, మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటు వెళ్తున్నటువంటి సందర్భంలో. కానీ ఇవాళ 6 వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఇవాళ ఇందులో భాగంగా చిత్తూరు తిరుపతి మధ్యన 70 కిలోమీటర్, అది కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఇవాళ మనకు కనపడుతుంది. చిత్తూరు నుండి మైసూరు బుల్లెట్ రైల్ ట్రాక్ నిర్మాణం, దాని కింద సర్వే పూర్తి అయిపోయింది, మార్కింగ్ కూడా జరిగింది, ఆ పనులు కూడా ఇవాళ ప్రారంభమవుతాయి. దీనికి తోడు చిత్తూరు పట్టణాన్ని అమృత్ పథకంలో భాగంగా 250 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. చాలా వరకు పట్టణీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో కేవలం బిల్డింగ్ల నిర్మాణం మాత్రమే జరుగుతుంది, మంచి గాలి పీల్చుకునేటువంటి అవకాశం లేదు అని కొన్ని పట్టణాల్లో నగర వనాల యొక్క నిర్మాణం జరగాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అందులో భాగంగా చిత్తూరుని కూడా ఒక పట్టణంగా కలిపారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత అమృత్ స్టేషన్ల పథకం కింద మనకున్నటువంటి స్టేషన్ని అభివృద్ధి చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి, మెరుగైనటువంటి వస్తువులు అక్కడ ప్రయాణికులకి కల్పించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మన చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా దాంట్లో ఉంది. రైల్వే స్టేషన్ గాను 11 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే కేవలం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మాత్రమే కాదు, రాష్ట్రానికి సహకారం అందించడం మాత్రమే కాదు, మన జిల్లాకి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇందాక నేను చెప్పాను, దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కూడా అదే విశ్వాసాన్ని మనం కల్పించాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రజలకి తెలియజేయాలి, రాష్ట్రానికి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ, దేశానికి ఏం చేసింది, మన జిల్లాకి ఏం చేసింది అనేటువంటి విషయాలు మనమందరం కూడా ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే అది సులభంగా ఎలా చేసుకోగలం అనేటువంటి విషయానికి వస్తే, నేను ఇందాక అన్నట్లుగా సంస్థాగత పరమైనటువంటి బలం కనుక మనకు ఉన్నట్లయితే, మన బూత్ కమిటీలు 11 మందితోటి బలమైనటువంటి కమిటీని కనుక మనం వేసుకోగలిగినట్లయితే, మన డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,
వారు దేశానికి, రాష్ట్రానికి, మన జిల్లాకి చేస్తున్నటువంటి సేవని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. కింద బూతులు, ఆ తర్వాత మండలాలు అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒక పక్క సంస్థాగత పరమైనటువంటి బలం, దానికి తోడు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తే మనం చేసేటువంటి రాజకీయ కార్యాచరణ, ఈ రెండు కూడా సమాంతరంగా వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే మాట మార్చదు. 50 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి ఆనాడు చెప్పాం. ఈనాడు అమిత్ షా గారు, మోడీ గారు 370 అధికారిని తొలగించి జమ్మూ కాశ్మీర్ ని మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఆనాడు ముస్లిం మైనారిటీ సోదరి మండలికి న్యాయం చేస్తాము అని చెప్పాం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ట్రిపుల్ తలాక్ ని తొలగించి ముస్లిం మైనారిటీ ఆడపడుచులకి న్యాయం చేసే దిశగా మన ప్రభుత్వం అడుగు వేసినటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ, భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది అని 50 సంవత్సరాల క్రితం చెప్పాము. ఆ కళని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా సహకారం చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగ నరికి వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయేవారు. కళ్ళు అప్పగించి చూసేవాళ్ళు 2014 సంవత్సరానికి ముందు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్క సర్జికల్ స్ట్రైక్ తోటి ప్రతి భారత సైనికుడు వెనుక 140 కోట్ల భారతీయులు నిలబడి ఉన్నారు అని చెప్పి నిరూపించినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు. వైపు వేలెత్తి చూపి ఈ అవినీతి జరిగింది అని చెప్పి ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 2014 సంవత్సరానికి ముందు మనం టీవీలు చూసినా, ప్రెస్ చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, లేదా ప్రింట్ మీడియా చూసినా స్కామ్ 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 అని చూసేవాళ్ళు. ప్రతి అంశంలో కూడా స్కామే. కానీ 2014 సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2014 సంవత్సరం నుండి నేటి వరకు స్కీమ్ల ప్రభుత్వమే మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని, పేదరికాన్ని అతి చేరువలుగా చూశాను నేను, కనుక ఆ పేదల యొక్క బాధల్ని దూరం చేయడానికే నేను పనిచేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఏ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినా ఈ 10-11 సంవత్సరాలు ప్రతి ఒక్క పథకం దేశంలో ఉన్నటువంటి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రవేశపెట్టారనేటువంటి విషయం మనం గమనించాలి. అది జన్ధన్ యోజన కావచ్చు, జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణం, బేటీ బచావ్ బేటీ పడావ్, సుకన్య సమృద్ధి యోజన, మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి సించాయి యోజన, ఈ రకంగా ఏ కార్యక్రమం చూసుకున్నా సరే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం మనందరికీ కూడా చాలా సుస్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కనుక ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం మనకున్నది, నిరంతరం ప్రజల కోసం శ్రమించేటువంటి నాయకత్వం మనకున్నది, సుపరిపాలన అందించేటువంటి నాయకత్వం మనకున్నది. అటువంటి సందర్భంలో మనం ఒక మంచి పార్టీలో కార్యకర్తలంగా మన మీద ఉన్నటువంటి బాధ్యతను మనం గుర్తించాలి. మనం ప్రజల్లోకి వెళ్ళాలి. మనం దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి చేస్తున్నటువంటి సేవని ప్రజలకి విడమర్చి చెప్పాలి. కనుకనే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కార్యకర్తల కంటే కూడా కుటుంబ సభ్యులుగా మీరు మారడం ఒకటి, రెండవది భారతీయ జనతా పార్టీ ప్రసార మాధ్యమాలుగా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాలన్నీ ఎప్పుడైతే తెలియజేస్తారో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో
భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు అనొచ్చు, పొత్తులో మాకు చిత్తూరు రాలేదు కదా అని మీరు అందరూ కూడా ప్రశ్నించవచ్చు. అది పైన ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయించేది. చిత్తూరులో కనుక మనం బలం పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చిత్తూరుని కూడా మాకు బలం ఉన్నది అని చెప్పి మనం నాయకత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మీ మాధ్యమంగా జరగాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మనమందరం నడుం బిగిద్దాం, భారతీయ జనతా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేద్దాం. చిత్తూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుందాము అని చెప్పి అభ్యర్థిస్తూ తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. 2 పేజీలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చెప్పాలి అంటే నార్త్ సౌత్ కారిడోర్ లో భాగంగా బెంగళూరు అండ్ చెన్నై మధ్యన మన చిత్తూరు జిల్లా కూడా వస్తుంది. చిత్తూరు జిల్లా పరిధిలో 85 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. దాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిత్తూరు నుండి తమిళనాడులో ఉన్నటువంటి తచ్చూరు చెన్నై పోర్ట్ వరకు, చెన్నైలో ఉన్నటువంటి పోర్ట్ వరకు 3,840 కోట్ల వ్యయంతో ఇవాళ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి మనం చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా బెంగళూరు చెన్నై మధ్య 260 కిలోమీటర్ల 6 వరుసల రోడ్డు రహదారి ఏదైతే ఉన్నదో ఎక్స్ప్రెస్ హైవే జిల్లా కేంద్రం చిత్తూరుని కలుపుతూ 17,930 కోట్ల రూపాయలతోటి ఇవాళ దాని నిర్మాణం జరుగుతుంది.